ఓజీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది 'గన్స్ అండ్ రోజెస్' అని చెప్పేసి ఎలా అనిపించింది? నాకే మ్యూజికల్ సూపర్ బాగుంది. మ్యూజిక్ బాగుంది, సూపర్. ఈసారి 500 కోట్లు పక్క రాసి పెట్టుకోండి అందరూ. పక్కాగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి హిట్ కొడుతున్నారు. 500 కోట్లు పక్క. లిరిక్స్ ఎలా అనిపించాయి అంకుల్? లిరిక్స్ అంతా సూపర్ బాగున్నాయి. మ్యూజిక్ అయితే హైలైట్, సూపర్. 3 సాంగ్స్ బాగున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు దుమ్ము లేపుతారు. నేను బాలకృష్ణ ఫ్యాన్స్, నేను జై బాలయ్య. అవును, అయినా పవన్ కళ్యాణ్ ఈసారి హిట్ కొడతాడని పక్కా రాసి పెట్టుకోండి అందరూ. ప్రతి ఒక్కరు ఓజీ సినిమా 25వ తారీఖు రిలీజ్. ఫస్ట్ షో, బెనిఫిట్ షో అందరూ చూడండి. ఈసారి సూపర్ గా ఉంటుంది. సాంగ్స్ అయితే సూపర్. మీరు బాలయ్య ఫ్యాన్ అయ్యింది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం? పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఇష్టం ఉండేది కాదు, ఇంతకు ముందు. ఇప్పుడు చాలా నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఆయన సనాతన ధర్మం గురించి అంతా కొంచెం కొంచెం చాలా ఇష్టం. ఇప్పుడు అఖిరానందన్ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఓజీలో? అఖిరానందన వద్దులే, అది వాళ్ళకి అచ్చిపాటు కాదు. మల్టీ ఏం చెప్తారు సినిమా గురించి, ఏం చెప్తారు ఓజీ హిట్ పక్క రాసుకోండి అందరూ, పక్క రాసుకోండి. జై బాలయ్య ఈసారి 500 కోట్లు పక్క రాసి పెట్టండి. ఏం చెప్తారు కళ్యాణ్ గారిని? ఉంటారు, మంచి అనే చోట చెడు కూడా ఉంటుంది, చెడు అనే చోట మంచి ఉంటుంది. మనము పవన్ కళ్యాణ్ గారికి మంచిగా కోరుకుంటున్నాం. ఈసారి హిట్ కొట్టాలని పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అభిమానులకి మేము కూడా, జై బాలయ్య అభిమానులు కూడా కాలేరగిరేస్తాం. బ్రో, ఓజీ సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది 'గన్స్ అండ్ రోజెస్' అని చెప్పేసి. సో ఇందాకే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అనిపించింది? అదే సినిమా అంతా మ్యూజిక్ ఉంది, పాట మొత్తం మ్యూజిక్ ఉంది. రాని రేపు మాపు వస్తుంది ఆ పాట కూడా ఫుల్ గా పాట అంతా రాని చూస్తాం. ఎన్ని పాటలు వచ్చినా కూడా సినిమా కూడా బాగుండాలి. ఆటోమేటిక్ గా ఫస్ట్ ఏంటంటే సినిమాకి మ్యూజిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సినిమా మ్యూజిక్ బాగాలేకపోతే ఆ సినిమా ఆడదు. పాటలు ఖచ్చితంగా బాగుండాల్సిందే. పాటలు బాగున్నా కూడా సినిమా హిట్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఎందుకంటే సినిమా పాటలు బాగున్నాయి అనుకో, స్టోరీ కాస్త డల్ అయినా కూడా సినిమా హిట్ అయిపోద్ది. కాబట్టి ఓజీ సినిమా పాటలు చాలా బాగున్నాయి. చూద్దాం, రాని ఖచ్చితంగా అయితే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. కానీ ఇంకా ఆడకపోతే మన చేతుల్లో అయితే ఏమీ లేదు. ఇప్పుడు నా ధర్మం నేను చెప్పినా బాగుందా, నాకైతే బాగుందని. అది ఇంకా బాగా ఆడిపోయినా బాగాలేకపోయినా నేనైతే ఏం చేయలేను. ఓడివాడు వచ్చి బ్యావ్ 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 అని, ఒకడేవాడు తాగుబోతుడు వచ్చి గయ్యి అని నన్నేం చేయమంట చెప్పు. దాని సినిమా బాగుంటేనే జనాలు పోతారు, కోట్లు డబ్బులు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి, 1,00,000 కోట్లు వస్తాయి. లేకపోతే మనం ఏమి చేయను, మన చేతిలో ఉండదు. అది లెక్క. ఇప్పటి వరకు అయితే మొత్తం పాజిటివ్ వైబ్స్ ఓజీ సినిమాకి సంబంధించి కనిపిస్తున్నాయి. 3 సాంగ్లు రిలీజ్ అయినాయి, 3 సాంగ్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఎలా ఉండబోతుంది 25th నాడు? అదే 25వ తేదీ సినిమా రిలీజ్ అవుద్ది. అవనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నాయి. ఇది బాగా హిట్ పడలేదు, హిట్ అవ్వాలని అట్లా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు సుజిత్ అనే డైరెక్టర్ ఏంటంటే రాని సినిమా బాగుంటది. తర్వాత సావో సినిమా కూడా కాస్త విఎఫ్ఎక్స్ అయిపోయింది, కానీ సినిమా బాగానే ఉంటది. అది కానీ కొద్దిగా ప్రభాస్ గారు రేంజ్ తగ్గట్టు కాస్త ఇంకొద్ది బాగుంటే బాగుంది. ఆ డైరెక్టర్ కూడా కాస్త అట్ట అయ్యాడు. దీంతో మాత్రం ఖచ్చితంగా సినిమా డైరెక్టర్ అయితే మన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది బాగుందని. కానీ సినిమా రాని నాకైతే బాగుందని కోరుకున్నా. బాగా ఆడాలని అంటున్నాను భయ. మళ్ళీ రేపు బాగాలేకపోతే మనం చేయలేం భయ. అది ఉంటుంది. సినిమాకి వచ్చి థియేటర్లో పడ్డాక జనాలు ఎవరు బాగాలేకపోతే మనం ఏం చేయలేము. ఈ సోషల్ మీడియా ఇవన్నీ వేస్ట్. ఈ మాటలన్నీ సినిమా బాగుంటే అవునా ఆటోమేటిక్ పోతారన్న జనం. సినిమా బాగుంటే బాగలేకపోయినా కూడా నువ్వు బాగుంది అన్నవి అనుకో, జనాలకు అర్థం అయిపోద్ది ఆటోమేటిక్ గా. ఎందుకంటే జనాలు చూసినోడు చెప్పకుండా పోతాడు, డబ్బు పెట్టినోడు. మైకులో చెప్తే అదంతా అబద్ధాలు అని నమ్ముతారు ఇప్పుడు అందరూ. మేమేమన్నాం 1000 కోట్లు 500 కోట్లు 1,00,000 కోట్లు అని అసలు అందరూ ఎవరు నమ్ముతారు? ఒకవేళ సినిమా బాగలేకపోయినా కూడా బాగుంది అంటారు అందరూ. ఒకవేళ బాగాలేని సినిమా కూడా బాగుంది అంటారు. కాబట్టి జనాలు అనేది ఏంటంటే సినిమా బాగుంటే ఆటోమేటిక్ థియేటర్ పెడతాడు ఆయన. అంటే ఎందుకంటే డబ్బులు వస్తాయి పెడతాడు, పెట్టకుండా పోడు. బాగలేకపోతే సినిమా ఆడుతుంది. అది ఏ సినిమా అన్న, కుక్కను పెట్టి తీసినా, ఏకను పెట్టి తీసినా, ఏం తీసినా సినిమా బాగుంటే ఆటోమేటిక్ ఆడుతాను కూడా ఆపలేడు. కాబట్టి ఓజీ సినిమా ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది. నాకు అన్ని సాంగులు అన్ని పర్లేదు బాగానే ఉన్నాయి. ప్రతి పాట బాగానే ఉంది, అన్ని బాగున్నాయి. అసలు AK-47 గన్స్ బుల్లెట్ వచ్చినాయి, దిగినాయి. బుల్లెట్ సాంగ్ అనుకోవచ్చు అన్న, ఆ రేంజ్ లో ఉందన్న సాంగ్, మామూలుగా లేదు. AK-47 బుల్లెట్ సాంగ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ అన్న సాంగ్ వచ్చింది. ఈసారి బాక్స్ ఆఫీస్ ని బద్దల కొట్టబోతుండు పవన్ కళ్యాణ్ అన్న. అది రాసి పెట్టుకోండి, నా గుండు మీద ఒట్టు. పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఇట్టు ఓజీ అంతే, తగ్గేదేలే. చాలా మంది ట్రోల్ చేశారు కళ్యాణ్ గారిని.
ఈసారి బుల్లెట్ దింపుతాడా? బుల్లెట్ AK-47 బుల్లెట్ దింపడానికి బుల్లెట్ సాంగ్ వచ్చింది. మీ బుల్లెట్ దిగబోతుంది ఈసారి. ఎలా సో అనిపించింది సాంగ్? లిరిక్స్ ఎలా అనిపించాయి? అసలు మామూలుగా కాదన్న, బుర్రపాడు. అసలు ఆ మ్యూజిక్, ఆ సాంగ్ వింటే నిజంగా మెంటల్ ఎక్కిపోయింది. అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. తమనంకులు ఎలా కొట్టాడు విజయం? మ్యూజిక్ అయితే మామూలుగా లేదన్న, ఎగిసి దుంకాలనుంది. బుల్లెట్ సాంగ్, AK-47 బుల్లెట్ సాంగ్ దిగబోతున్నాయి అందరికి. ఈసారి రాసి పెట్టుకోండి. బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టబోతుండు పవన్ కళ్యాణ్ అన్న ఈసారి. ఓకే, అంటే 5 స్టార్ సాంగ్ బాగుంది, సుబి బాగుంది, ఈ సాంగ్ కూడా. ఎస్, సో అంటే ఒక మ్యూజికల్ ఆల్బమ్ మళ్ళీ ట్రెండ్ సెట్ చేయబోతున్నారా? ట్రెండ్ సృష్టిస్తారు మా పవన్ కళ్యాణ్ అన్న. ట్రెండ్ సృష్టించడానికి వచ్చిండు. సో అది ఓవరాల్ గా ఏం చెప్తావు ఓజీ గురించి? ఓజీ ఈసారి నా గుండు మీద ఒట్టు సినిమా హిట్. ఓజీ సినిమా రాసి పాట పెట్టుకోండి. కొంతమంది బాగాలేదు, రొటీన్ ఉంది, 5 స్టార్ సాంగ్ మాదిరి. అదే కదన్నా, AK-47 తో దిగింది కదా, అప్పుడు నొప్పి వచ్చింది అన్నమాట. సో అందు గురించే కొంతమంది నెగిటివ్ గా అది బాగాలేదని చెప్తున్నా కదా. బుల్లెట్ సాంగ్ వచ్చింది, AK-47 బుల్లెట్ సాంగ్ వచ్చింది. అందరికి దిగిపోయినాయి బుల్లెట్లు. థియేటర్ లో అయితే రచ్చ రంబోల్ అన్నాయి ఈసారి. సో అది 3 సాంగ్స్ లో ఏది బాగుంది మీకు? ఏది నచ్చింది? బుల్లెట్ AK-47 బుల్లెట్ సాంగ్ అనొచ్చు. సో ఆ విధంగా బుల్లెట్ లో అందరికి దింపి పడేసిండు. సూపర్, బాగా చెప్పినావు. బ్రో, ఓజీ నుంచి సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? చాలా బాగుందండి, డెఫినెట్ గా చాలా బాగుంది. డాషింగ్ సాంగ్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ లో చాలా బాగుందని అంటున్నాను. యా, డెఫినెట్లీ చాలా బాగుంది. సో ఇంకో 10 రోజుల్లో రిలీజ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ ఎవ్రీ టైం పవన్ కళ్యాణ్ మూవీస్ నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాను. నేనే కాదు, అందరు పీకే ఫ్యాన్స్ అందరూ. అండ్ డెఫినెట్ గా చెప్పాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థ్రిల్లర్ అనిపిస్తుంది నాకు. ఈసారి కంబ్యాక్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఈ ఓజీ మూవీతో. సో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపిస్తుంది? అంటే కంపేర్ నేను ఒక మాట అంటాను, పవన్ కళ్యాణ్ లుక్స్ అనేది ఏంటంటే ఆయన ఇన్నర్ కరేజ్ అనేది, పవర్ అనేది ఆయన ఫేస్ మీద కనిపిస్తుంది. ఆయన టైగర్, ఒక కరేజియస్ ఫేస్ అనేది ఆయన ఎలాంటి లుక్ లోనే ఆయన కనిపిస్తుంది. కాబట్టి ఐఎమ్ డెఫినెట్లీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో మాత్రం విశేషంగా చాలా ఎక్కువ కనిపిస్తుంది డాషింగ్ లుక్స్. కళ్యాణ్ గారిని హరిహర వీరం వల్లప్పుడు గ్రాఫిక్స్ బాగాలేదని చాలా ట్రోల్ చేశారు. ఓకే, సో ఓజీతో దాన్ని భర్తీ చేస్తాడా? డెఫినెట్ గా చేస్తాడని అనుకుంటున్నాను. యాజ్ అ ఫ్యాన్ గా డెఫినెట్ గా అవుతుంది అని అనుకుంటున్నాను. చూడండి, ఐ గెస్ నేను అయితే ఒకటే చెప్తాను, అందరికి డౌన్ బ్యాక్స్ కమ్ బ్యాక్స్ అయితేనే ఉంటది. సో దాన్ని బట్టి మనం ఎవరిని జడ్జ్ చేయొద్దు. పవన్ కళ్యాణ్ ఈజ్ అ బ్రాండ్ అండ్ హీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఇప్పటికి 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ గన్స్ అండ్ రోజెస్, అంతకు ముందు ఫైర్ సాంగ్ అని చెప్పేసి, ఏది నచ్చింది మీకు? నాకు ఫైర్ సైన్ అది నచ్చింది బాగా. అది చాలా బాగా నచ్చింది. అక్కడ దాని బీట్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా మంచిగా నచ్చింది. ఓకే, ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ 25? డెఫినెట్ గా అండి, 100% టాప్ బ్లాక్ బస్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాబోతుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ 2025 అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ట్రై కూడా చేస్తున్నాను. డెఫినెట్ గా 1000 కోట్ల కంటే తక్కువ కూడా కొట్టొచ్చు. ఇక్కడ కోట్ల సమస్య కాదు, సినిమా దిగిందా లేదా. ఇప్పుడు సినిమా మనం ఎప్పుడు వచ్చామనేది ముఖ్యం కాదనే, బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్య మహేష్ బాబు డైలాగ్ కొట్టినట్టు సినిమా హిట్ కొడుతుంది. కాకపోతే సినిమాని సినిమా పరంగా ఎంజాయ్ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు హరిహర వీరమల్లు ఇష్టరాకిల్ మూవీ, అది ఇష్టరాకిల్ గా ఎంజాయ్ చేయడం రాలేదు. కామెడీ ఆయన చేసుకున్నాడు, పులిని ఆయన ఆపాడు, నక్కలతో కామెడీ చేశాడు, సెంటిమెంట్ పండించాడు, ఒక ముస్లిం మహిళకి చేతులైతే దండం పెట్టి సెంటిమెంట్ పండించాడు, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూపించుకున్నాడు. ఇలా ఇదేంటంటే ఇష్టరాకిల్ మూవీ ఇష్టరాకిల్ గా ఎంజాయ్ చేయాలి. కామెడీ పరంగా ఉంది, ఫ్యామిలీ పరంగా ఉంది, అన్ని పరాలుగా ఉన్నాయి, లవ్ పరంగా ఉంది, అన్ని రకాలుగా ఉంది సినిమాలో. అంటే సినిమా ఎంజాయ్ చేయడం కావాలి. ఓజీ మూవీతో వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడొచ్చా? అంటే మళ్ళీ క్రేజ్ బ్లాక్ బస్టర్ పొందొచ్చు అనుకుంటున్నారు. కొడతారు, తప్పకుండా కొడతారు. రేపు బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకే, అది కూడా హరిహర వీరమల్లు కూడా ఆడింది. కాకపోతే సినిమాని ఎంజాయ్ చేయడం ప్రజలకు తెలియలేదు.